నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మొన్న ఉపాధ్యాయురాలు, నిన్న ఎమ్మెల్యే, నేడు హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రస్థానం ఇది. పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా వంగల్పూడి అనిత రెండోసారి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయ్యారు. ఈరోజు ఏకంగా హోంశాఖను సొంతం చేసుకున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన శాఖను దక్కించుకున్నారు అనిత. ఉపాధ్యాయురాలుగా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఈసారి రికార్డు మెజార్టీతో గెలిచి హోంశాఖను దక్కించుకోవడం విశేషం. అనిత ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకు ఛాన్స్ దక్కింది. పాయకరావుపేట నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. అనిత ఉపాధ్యాయురాలుగా పనిచేయడం కలిసి వచ్చిన అంశం. ప్రతి విషయం పైన సమగ్రమైన అవగాహన ఉండడం, వాగ్దాటి, సూటిగా మాట్లాడడంలో దిట్ట. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయరు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే అనితకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు. ఎస్సీ మహిళగా ఉన్న అనితపై వైసీపీ ప్రభుత్వం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడారు. పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈసారి ఈ ఎన్నికల్లో రెండోసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి అనిత గెలిచారు. మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్న చంద్రబాబు మాత్రం అనిత సేవలను గుర్తించారు. క్యాబినెట్లోకి తీసుకున్నారు. మంత్రి పదవి ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా హోంశాఖను కట్టబెట్టారు. దీంతో సముచిత స్థానం లభించినట్లయింది. ఇక టీడీపీలో సీనియర్లకు దక్కాల్సిన హోంశాఖను అనిత కైవసం చేసుకోవడం అభినందనీయం. అయితే వైసీపీ ప్రభుత్వంలో సైతం తొలుత ఎస్సీ ఎమ్మెల్యే మేకపాటి సుచరిత హోంమంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో భాగంగా దానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వంగల్పూడి అనితకు ఆ ఛాన్స్ దక్కింది. అయితే ఈ ముగ్గురు మహిళలు ఎస్సీ వర్గానికి చెందడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.